ఇస్తామండి అని ఒక ఆయన మద్రాసు నుంచి ప్రత్యేకించి స్వయంగా నేసి పట్టుకొచ్చి ఇస్తే ఇవాళ నువ్వు పట్టుకొచ్చి ఇస్తావు, దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్నాడు ఆయన. అక్కడి నుంచి పట్టుకొచ్చి వల్ల ఈయనకి ఇది వచ్చిందంటారు, అక్కడి నుంచి నువ్వేమో దాని మీద నీ పేరు రాయమంటావు, దాని ఇచ్చిన వాడు ఊరుకోడు కదా. నీ పేరు రాయమంటావు, నేను ఇచ్చానని తెలవాలంటావు. ఒక ఆయన ఫ్యాన్ దానం ఇచ్చాట, తర్వాత చూశాట ఫ్యాన్ తిరుగుతోంది, ఆయన పేరు కనపట్ల, అందుకని ఫ్యాన్ రెక్కల మీద పేరు రాశాట, పేరు కనపట్ల, అందుకని ఫ్యాన్ తిప్పడానికి వీల్లేదన్నట్ట. మరి ఇంకెందుకు ఇచ్చావు? అదంతే. నా పేరు కనపడాలంటే ఫ్యాన్ తిరగద్దు, నేను ఇచ్చాను కదా అంటే ఈయనకి పేరు కనపడడం ముఖ్యం, ఫ్యాన్ తిరగడం ముఖ్యం కాదు ఎక్కడ. అందుకని దాన్ని తిరస్కరించాడు ఆయన. ఇది విశ్వం కప్పేస్తున్న మోసాల నుంచి మనం తప్పించుకోవడం అంటే మన మనస్సు దృఢంగా ఉంటే చాలండి. అందుకోసం అవసరమైతే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది, కఠినంగా చూడాల్సి వస్తుంది. తప్పేం లేదు. రాక్షసాకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గా అవతారం ఎత్తవలసిందే అనమ్మా. ఎప్పుడూ శాంతమూర్తిగా ఉంటానంటే అందరూ మన నెత్తిమి ఎక్కుతారు వచ్చి.